రేవంత్ రెడ్డి గారు మీకు ఇల్లుకి కడతానయ్యా అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? కట్టించుకో. అబ్బాయి నాకు వద్దండి, మీ కట్టే ఇల్లు నాకు అవసరమా, మీరు ఇచ్చే డబ్బు నాకు అవసరమా, నాకు లేదనుకున్నారు అనుకోనండి, చేసేవాడు కూడా చేయడు. ఈరోజు మనకు కావాల్సింది మనకి చేస్తానని మన దగ్గరికి వచ్చినప్పుడు, మనము లోబడి ఆయన కడుతున్నప్పుడు, మనం కట్టించుకున్నప్పుడు అది అందంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ 2025 సంవత్సరం దేవుడు చేయబోతున్న మాట తెలుసా? ఆయనే వచ్చి నిన్ను కట్టడం ప్రారంభిస్తాడు. ఆయనే వచ్చి నీ జీవితాన్ని బాగు చేయడం. ఎవరు వచ్చి మనం బాగు చేయరు, ఎవరు వచ్చి మన స్థితిని బాగు చేయరు, ఎవరో వచ్చి ఇది చేస్తారనుకోవద్దు. ఈరోజు ఆయనే వచ్చి నిన్ను బాగు చేయడం ప్రారంభిస్తాడు. అదిగో నువ్వు ఆరాధిస్తే దేవుని సన్నిధానంలో, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పాట పాడితే, నువ్వు వాక్యం చదివితే, వాక్యాన్ని ధ్యానం చేస్తే, ప్రార్థన చేస్తే ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ పరిస్థితిని బాగు చేయడం ప్రారంభిస్తాడు, నీ స్థితిని మార్చడం ప్రారంభిస్తాడు, మన కుటుంబ వ్యవస్థను బాగు చేయడం ప్రారంభిస్తాడు. ఈ సంవత్సరము మన జీవితాన్ని బాగు చేయడం ప్రారంభిస్తాడు. ఎలా తెలుసా? తలగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఈరోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తలగా నిలబెడతాడు. ఈ 2025 సంవత్సరము ఆశీర్వాద సంవత్సరం. అందుకని చెప్పాను కదా, 2020 సంవత్సరం నువ్వు పోగొట్టుకున్నావేమేమైనా, 2024 సంవత్సరంలో ఏదైనా స్థితిని పోగొట్టుకున్నావేమో, ఏది పోగొట్టుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ 2025 సంవత్సరము పోగొట్టుకున్న దానికి డబల్ పోషన్తో దేవుడు నింపడం ప్రారంభిస్తాడు. 2024 సంవత్సరంలో ఏది నీకు దూరమైందో దానికి ఈ సంవత్సరము సమీపంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆయనే వచ్చి నీ జీవితంలో కార్యం దేవుడు జరిగిస్తాడు. ఈరోజు మనుషులు కాదు, ఆయనే నీతో ఉండబోతున్నాడు. ఈరోజు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ లోకంలో ఎవరు ఏది చేసినా చేయకపోయినా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అందుకనే మనం ఎవరు నమ్మాలంటే దేవుడిని నమ్మటే గనక దేవుడు కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకనే దావీదు దేవుడు నమ్ముకున్నాడు. ఒకవేళ నా గుడారం పడిపోయింది, నా పరిస్థితి పడిపోయింది అని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్న దావీదు దేవుడు తిరిగి తన జీవితాన్ని బాగు చేశాడు. అందుకని అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, ఇదిగో అతనిలో కుటుంబం నుంచి అదిగో సొలొమోను లేవనెత్తుతాను, అతను నా కొరకు మందిరాన్ని కడతాడు. ప్రపంచ ప్రజలందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఒక గొప్ప మందిరాన్ని కడతాడు అని ఏం చేస్తాడు తెలుసా? ఒక ఉన్నతమైన బంగారంతో మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. అతని జ్ఞానము విశిష్టమైన జ్ఞానం, ఎవరికి ఈ భూలోకంలో ఎవరికి లేని జ్ఞానం. అటువంటి జ్ఞానవంతుడు సొలొమోను. అతని జ్ఞానానికి మించిన వారు లేరు. అతను భోజనపు బల్ల ముందు పెట్టిన ఆహారాన్ని చూసి షేబా దేశపు రాణి ఆశ్చర్యపోయింది అంట. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? దేవుడు మన